మీడియా మిత్రులందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. నిన్న అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి గారి ప్రకటనతో మరొకసారి స్పష్టమైంది. మేము రైతుల్ని స్పష్టంగా మోసం చేయదలుచుకున్నాం. మేము తెలిసే మాత్రం కాదని, మేము చేయలేమని తెలిసినా కూడా కావాలనే మాట ఇచ్చినాం, మోసం చేసినాం, ఓట్లు ఎంచుకొని అనే విషయాన్ని మరొకసారి బహిరంగంగా ఒప్పుకుంది నిన్న. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరిని చూసినా, ఎవరి నోట్ల నుంచి చూసినా అయిపోయింది, అప్పుడే చేసేసినాం, రుణమాఫీ మొత్తం, కొత్తగా వచ్చేది ఏం లేదని చెప్తున్నారు. వాస్తవానికి 20,000 కోట్లు చేసామని చెప్తున్నారు. అది కూడా పూర్తిగా అబద్ధం. కేవలం ఇప్పుడు చేసింది 12,500 కోట్లు మాత్రమే. వాస్తవానికి ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఎన్నికల ముందు, ఎన్నికలకు 10 రోజుల ముందు అర్జెంటుగా మీరు వండి ఎవరైనా ఇంకా తెచ్చుకోకపోతే 2 లక్షలు తెచ్చుకోండి, మళ్ళా వారం రోజుల్లోనే నేను వచ్చి ఇస్తా అని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన మాటలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు కూడా మనం అందరం కూడా వినొచ్చు. ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడంగానే మొట్టమొదటిగా బ్యాంకర్లను పిలిచి సమావేశం చేసినప్పుడు మొత్తం 2 లక్షల లోపు రుణాలు తీసుకున్న రైతులది ఎంత ఉంది బాకీ అని చెప్పేసి అడిగితే 49,500 కోట్లు అని చెప్పి స్పష్టంగా చెప్పారు. నిజంగానే 2 లక్షల వరకు తీసుకున్న రైతులందరికీ కనుక ప్రభుత్వం రుణమాఫీ చేసుకుంటే 49,500 కోట్లు ఇవ్వాలి. అది వారం 10 రోజులు తిరగక ముందే దాన్ని 36,000 కోట్లు తీసుకొచ్చారు. 36,000 కోట్లకి ఆధారం ఏంది అంటే చెప్పలే. 49,000 కోట్ల ఆధారం ఉంది. 49,500 అనేది బ్యాంకులు ఇచ్చిన లెక్కలు. అన్ని బ్యాంకులు పిలిస్తే వాళ్ళు ఇచ్చిన లెక్కలు. ఆ లక్ష్యం తప్పుండదు. ఆ తర్వాత 36,000 అని తీసుకొచ్చారు. ఆ లెక్క ఎట్లా తెచ్చిరో తెలియలేదు. ఆ తర్వాత 31,000 తీసుకొచ్చిండ్రు క్యాబినెట్ లో పెట్టేటప్పుడు. 31,000 కోట్లు ఎట్లా వస్తాయని అంటే మేము కుటుంబంలో ఒకరికి ఇస్తామని చెప్పి కొత్త అబద్దం మొదలుపెట్టారు. వాస్తవానికి కుటుంబంలో ఒకరిని చెప్పలే. కుటుంబం అంటే ఏందనే దానికి కూడా నిర్వచనం చెప్పలే. కుటుంబం అంటే ఒక తండ్రికి 5 కొడుకున్నారు. 5 విడిపోయినారు. ఎవరు సంసారం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు లోన్ వాళ్ళే తెచ్చుకున్నారు. ఇప్పుడు తండ్రి 5 కలిపితే ఒకరికే చేస్తామని చెప్పి మాట్లాడేది. ఆ రకమైన అబద్దం చెప్పి దాన్ని 31,000 కోట్లు తెచ్చింది. క్యాబినెట్ లో తీర్మానం చేసేటప్పుడు 26,000 కోట్లకు మేము తీర్మానం తీసుకున్నాం. క్యాబినెట్ ఆమోదం తీసుకున్నాం. బడ్జెట్ లో కూడా పెట్టినాం 26,000 కోట్లు అని చెప్పి. ఫైనల్ గా లెక్క తెచ్చినాం. మేము గిరిగితే మేము ఇచ్చేది అని. చివరికి చూస్తే ఇవాళ 20,000 కోట్లు ఇచ్చినామని వాళ్ళే చెప్తున్నారు. శాసనసభలోనే చెప్పారు. కానీ అందరికి ఇచ్చేసాం, మీకు ఇచ్చేది లేదు అని చెప్తున్నారు. ఎంత సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా ప్రభుత్వం ఎట్లా అబద్దాలు మాట్లాడుతుంది, మంత్రులు, ముఖ్యమంత్రి ఎట్లా అబద్దాలు మాట్లాడుతున్నారో రైతాంగానికి స్పష్టంగా అర్థమవుతుంది. ముందు శాసనసభలో అబద్దాలు చెప్తూ రైతాంగాన్ని మోసం చేస్తున్న విధానం స్పష్టంగా కనబడుతుంది. బోనస్ విషయంలో కూడా అదే మోసం. రాసిచ్చినప్పుడు మేనిఫెస్టోలో దొడ్డు ఓట్లకు రాసిచ్చారు. చాలా క్లియర్ గా ఉంది. దాంట్లో దొడ్డు ఓట్ల ధర ఎంత ఉందో ఆ రోజు ఆ ధర మెన్షన్ చేసి దీనికంటే మేము 500 ఎక్కువ అని చెప్పి 21,30 ఉంది. ఇప్పుడు మేము దీనికి 500 కల్పిస్తాం, 2630 ఇస్తామని చెప్పాను. అయిపోయింది. ఓట్లు పడ్డే అయిపోయింది. వరి వచ్చే సమయం వచ్చే వరకే 4 తిప్పేశారు. సన్నోట్లకే ఇస్తామని చెప్పాను. కాదు, ప్రభుత్వం ఇస్తుందని దొడ్డోట్లకే స్పష్టం. సరే అయితే ఏంది, సన్నోట్లకే ఇస్తారు అని చెప్పి రైతాంగం సన్నోట్లకు మారింది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పింది సన్నోట్లు కొనరని భయపడకండి, మేము కొంటాం, ప్రజలకు పంచుతాం, మీకు 500 బోనస్ ఇస్తామని చెప్పారు. మీకు గత వానకాలం వడ్లు ఏదైతే ఇచ్చారో రైతాంగం ఇప్పటి వరకు ₹1 బోనస్ వేయలేదు. కానీ అది కూడా చెప్పేసి ముఖ్యమంత్రి నిన్న 1,016 కోట్లు అప్పుడే మేము సన్న ఓట్లకి ఇచ్చేసామని కూడా చెప్పారు. ఏ ఊర్లోకి వచ్చినా ఎక్కడ రైతు చూసినా మాకు ఇంకా నా బోనస్ పడలేదు అని చెప్తున్నారు రైతాంగం. ఏ ఊరికి పోయినా ఇప్పుడు మనం ఊర్లోనే ఉన్నాం, పోయి అడుగుండి. ఈ ఊరు పోయి అడిగినా తెలుస్తుంది. ప్రతి మనిషిని కలిసి అడగండి. సన్నోట్లు పండించిన రైతులు వచ్చినాయా లేవా చెప్పమని అడగండి. ఇంత అబద్దాలు ఆడుతూ పచ్చి మోసం దగా చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది రైతులందరూ కూడా అర్థమవుతుంది. ఇక వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు, ఇక మేము మళ్ళీ వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇక ఇప్పుడు ఏం చేయాల్సుకున్నా అన్ని మోసాలు చేయాలి, మేము జేబులు నింపుకొని పోవాలి తప్ప ప్రజలకి, రైతులకి ఏం చేసినా ఉపయోగం లేదనే నిర్ణయానికి వచ్చినట్టు కనబడుతున్నారు. అందుకే అంత బహిరంగంగానే మాట్లాడేదానికి తెగబడుతున్నారు. అబద్దాలు చెప్పడానికి తెగబడుతున్నారు, మోసం చేయడానికి తెగబడుతున్నారు. ఇవాళ స్పష్టంగా కనబడుతుంది.
చరిత్రలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. శాసనసభలో మంత్రి అనబడేవాడు ఒక అబద్ధ మాట మాట్లాడడం అనేది జరగలేదు ఇప్పటి వరకు. బయట ఎక్కడేం మాట్లాడినా, ఎక్కడేం చెత్త మాటలు మాట్లాడినా శాసనసభలో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కానీ ఇవాళ ఉన్న మంత్రులు సోయి తప్పి మాట్లాడుతున్నారా, స్పృహ లెక్క మాట్లాడుతున్నారా, శాసనసభలో కూడా పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. మొన్న కోమటిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఒక నల్గొండ జిల్లాలోనే 6,500 కోట్ల రుణమాఫీ చేసిన అన్నాడు. ఎంతమంది రైతులకంటే 54,000 మంది రైతులకి అన్నారు. అంటే సిగ్గుమాలిన ముచ్చట. అంటే తను ఏ స్థితిలో ఉన్నాడో అది తెలుస్తుంది. 54,000 మంది రైతులకు 6,500 కోట్ల రూపాయలు ఇచ్చిందంటే అంటే ఒక్కొక్క రైతుకి ఎన్ని డబ్బులు ఇచ్చి ఉండాలి? సోయి ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. మళ్ళా నిన్న అబద్ధమే చెప్పిండు. స్పష్టంగా ప్రశ్నకు సమాధానం చెప్పేటప్పుడు కూడా అబద్ధమే. అసలు విషయం నిలదీస్తే ఇంకేదో చెత్తబాగుడు ఆగుతారు. సంబంధం లేని విషయం తీసుకొచ్చి వాగుతారు. ఇంత దరిద్ర ప్రభుత్వం వచ్చింది. సోయి లేని, బాధ్యత లేని మంత్రులు ఉన్నారు ఈ ప్రభుత్వంలో. ప్రజలు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఇంకా 3.5 ఏళ్ళు ఎట్లా ఓపిక పట్టాలి అనే రైతులు బాధపడుతున్నారు, ప్రజలు బాధపడుతున్నారు. ఇవాళ ఆ వాతావరణం వచ్చినది. ఇక వచ్చి రెడ్డి తగుదనమ్మా నేనున్నాను వస్తున్నాను. మధ్యలో ఇద్దరు ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ తీసుకొని ఒక 2 రోజులు తిట్టుకున్నారు. అక్కడ బడే బాయ్ మాట తీసుకొని వచ్చే చోటే బాయ్ పర్సనల్గా 10 నిమిషాలు మాట్లాడి వచ్చింది. తెల్లారి నుంచి లేదు మీరు మమ్మల్ని తిట్టకపోతే లాభం లేదు, ఇదంతా జనమంతా కేసీఆర్కే పోతుండ్రు, మన ఇద్దరం కూడా పడదని చెప్పి అనుకోవాలి, మనం కూడా కొట్టుకున్నాడు చేయాలి, సిగలు పట్టుకున్నాడు చేద్దామని చెప్పి కాసేపు 1-3 రోజులు తిట్టుకున్నారు. డ్రామా ఎంతసేపు చేస్తారు? డ్రామా స్టేజ్ మీద ఉన్నంతసేపే కదా, కిందికి దిగితే ఒరిజినల్ రూపమే కనబడుతుంది కదా. మళ్ళీ సపోర్ట్ లేదు. ఇవాళ కిషన్ రెడ్డి మాట్లాడేది కూడా అర్థం లేనిది. ఇవాళ మొత్తం ఒక దక్షిణ భారతదేశమే కాదు, డిలిమిటేషన్ విషయంలో ఫేర్గా జరగాలని చెప్పి ఉత్తరాది రాష్ట్రాలు, పంజాబ్ గాని, అటు ఒరిస్సా గాని, బెంగాల్ గాని, ఆ రాష్ట్రాలు కూడా కొట్లాడుతున్నాయి. మేం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలు, కుటుంబ నియంత్రణ పాటించాలంటే మేమందరం కూడా 2 పిల్లలు కాగానే ఆపరేషన్లు చేయించుకున్నాం. కొంతమంది ఒక్కరికి కూడా ఒక పిల్లలతోనే సరిపెట్టుకున్నారు. ఆ రకంగా మేము కేంద్రం చెప్పింది కదా అని చెప్పి మేము నియమం పాటిస్తే ఇవాళ మాకు అన్యాయం చేసే పద్ధతుల్లో పార్లమెంట్ సీట్లు తగ్గించే కుట్ర చేస్తున్నారు కేంద్రంలో. అది ఎట్టి బస్సులో జరగనివ్వము అని చెప్పి ఇవాళ దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఉత్తరాది రాష్ట్రాలైన పంజాబ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, బెంగాల్ కావచ్చు, ఆ రాష్ట్రాలలో కూడా అదే అలజడి ఉంది. తప్పకుండా ఈ దేశం ఒక ఫెడరల్ దేశంగా కొనసాగాలంటే రాష్ట్రాల ఐక్యతే ముఖ్యం. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం బలోపేతం అవుతుంది. రాష్ట్రాలని బలంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. రాష్ట్రాలకు ఉండే అధికారాలన్నింటినీ కూడా రాష్ట్రాలకి ఉంచాల్సిన అవసరం ఉంది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యంలో కొంత జరిగింది దుర్మార్గం. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా దుర్మార్గం జరుగుతుంది. రాష్ట్రాల హక్కుని గుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా దీనిపైన కలిసి వచ్చి అందరితో కలిసి బీఆర్ఎస్ కొట్లాడుతుంది. తెలంగాణ హక్కుల్ని భారతదేశ ప్రజలుగా, భారతదేశ పౌరులుగా మన హక్కులన్నింటినీ కూడా సాధించుకోవడం కొరకు బీఆర్ఎస్ కొట్లాడుతూనే ఉంటుంది.